శ్రీరామ్, జై శ్రీష గైజ్. ఎలా నైట్ ఫ్యామిలీ, నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో గైజ్, ఈ వీడియోలో ఏమేమి చేయడానికి పోతున్నాం మొత్తం అదే అందరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు అయితే సాటర్డే, నేనైతే స్కూల్కి అయితే వెళ్ళలే. సో అలా అనేసి ఈరోజు అయితే ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది అయితే స్కూల్కి రాలేదు. సో అలా అనేసి నేను కూడా స్కూల్కి అయితే ఈరోజు అయితే పోలే. ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళరా లేకపోతే పోలే తప్పకుండా నాకైతే అందరు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇప్పటి నుంచి అయితే అండ్ ప్రతి ఒక్క వీడియోకి అయితే కమెంట్స్ అనేవి ఆన్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మొత్తం వీడియో అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. ఈరోజు అయితే మనం గణేశుని వరకు అయితే అంటే చేస్తామో చేయమో అదైతే ఇంకా వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మొత్తం వీడియో అయితే అందరు చూడాలి. సో మొత్తంగా ఏంటంటే ఇంకోటి ముందుగా అయితే నేనైతే పొద్దున్న లేచినాక కొంచెం అంటే హోంవర్క్ అయితే ఇన్కంప్లీట్ ఉంది. సో అదైతే చేసుకున్నాను. సో అలాంటి ఆకలి అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే మ్యాంగీ అయితే కుక్ చేసి తిన్నాను. సో మొత్తం వీడియో అయితే ఒక్కసారి స్కిప్ చేయకుండా అందరూ అయితే లాస్ట్కి చూసేయండి. అండ్ ఇంకోటిగా ఇది ఏంటంటే మన గణేష్ మాత్కి సంబంధించి ప్లాన్ అనేది మేకింగ్ది కొంచెం చేంజ్ చేసినాం. అది మనం కొంచెం దాంట్లో కార్డ్బోర్డ్ గిన్నె యూజ్ చేస్తున్నాం. అదైతే ముంగోట వచ్చే వీడియోలో మీకు ఇంకా చాలా డీటెయిల్గా అయితే చెప్తాను. ముందు అయితే మేము మ్యాంగీ అయితే కుక్ చేసి తిన్నాను చెప్పినాక సో ఒక్కసారి అయితే ఆ క్లిప్ అయితే చూసేయండి. అండ్ ఇంకోటిగా మీకే ఏమేమి కుక్ చేయడానికి వచ్చి తప్పకుండా నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఒక్కసారి అయితే క్లిప్ చూసినాక తొందరగా మాట్లాడుకుందాం. అంటే మన గణేష్ మ్యాథ్కి సంబంధించి చేంజెస్ ఏమేమి జరిగిందనేసి. మీలో ఎవరెవరికి అయితే మ్యాంగీ అయితే ఇష్టం తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే ఏమైనా కుక్ చేయాలంటే మ్యాంగీ అయితే ఒకటే వచ్చు. మీకైతే కుక్ చేయడానికి ఏమేమి వచ్చు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో గైస్, మొత్తానికి అయితే చూసేసినారు కదా. సో ఇప్పుడైతే మెయిన్లీ మన గణేష్ మ్యాథ్కి సంబంధించి చేంజెస్ అయితే జరుపుకున్నామని చెప్తున్నాక. సో ఆ చేంజెస్ ఏంటిది మొత్తం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్తో అయితే మాట్లాడకుండా చెప్పుకుందాం. మొత్తానికి ఆ చేంజెస్ మన గణేష్ మ్యాథ్కి సంబంధించి మనం ఎందుకు చేసాము అండ్ అలాగే దాంతో ఏమవుతుంది మొత్తానికి ఆ చేంజెస్ ఏ రీజన్తో చేసామో అది ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. సో మొత్తానికి అయితే మెయిన్లీ ఏంటంటే మనం గణేష్ మ్యాథ్కి సంబంధించి మొత్తం ఐరన్తో అంటే జేవేర్తో చేస్తే కనుక దానిలో టైం టేకింగ్ అవుతుంది. మెయిన్లీ రీజన్ ఇదే గైస్ మనం చేంజ్ చేయడానికి. ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేస్తాం. అది ఏ విధంగా యూజ్ చేస్తాం అది గిన అయితే మీకు వీడియోలో డీటెయిల్తో అయితే చూపెడతాను. అంటే కార్డ్బోర్డ్ ఏ ప్రకారంగా యూజ్ చేస్తాం మనం 2024లో గణేష్ని ఏ విధంగా చేసాము ఇప్పుడు అదే విధంగా చేస్తాం. కానీ దీనిలో జేవేర్తోని ప్రతి ఒక్క పార్ట్లో సపోర్ట్ అయితే ఇస్తాం. అంటే ఒక టచ్అప్ లాగా సపోర్ట్తోని స్ట్రాంగ్ అయిపోతుండు గైస్ మొత్తం గణేశుడు అయితే. మొత్తానికి మీరు అన్ని వీడియోస్ చూస్తే కనుక మీకు అంతా డీటెయిల్తోని ఎక్స్ప్లెయిన్ చేసుకోదాం, మీకైతే మంచిగా అర్థమైపోతుంది. సో మొత్తానికి అయితే ఇదే రీజన్ అనేది మన టైం టేకింగ్ ఉంటుంది ప్రాసెస్ అనేది. మరియు టైం టేకింగ్ ఉంటే దాంట్లో మనకి వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇంకా మన గణేశుడు తొందరగా రెడీ చేసుకోవాలి. ఒక 1 monthలో అయితే రెడీ చేసుకోవాలి. అయినా మీరు అనుకుంటారు 1 month చాలా ఎక్కువ కదా. ఇంకోటి ఆ 1 monthలో ఎందుకంటే మనం ముందుగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఆ మెజర్మెంట్ ప్రకారంగా అన్ని ప్రతి ఒక్క కార్డ్బోర్డ్కి లేయర్ వైజ్గా కట్ చేయాలి. దాని తర్వాత దానిపైన టిష్యూతోని వైట్ సిమెంట్తోని లేయర్ చేయాలి, గమ్ముతోని కానీ. అండ్ దాని తర్వాతకి దానిపైన ఫైనల్ లేయర్తోని క్లే వస్తుంది. ఆ క్లే పైన కన్నా కలర్ చేయాలి. ఆ కలర్ ఆరడానికి వెయిట్ చేయాలి. దానిపైన వార్నిష్ చేయాలి. సో ఆ వార్నిష్ కింద ఆరడానికి ఒక 3 to 4 days అయితే తీసుకుంటుంది. దాని తర్వాతకి గణేశుడు అయితే కంప్లీట్ అయిపోతుండు. సో ఇంత గణం ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో అలా అనేసి ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ కాకుండా జల్దీ అయిపోవాలనేసి ఆ విధంగా అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. సో అలాంటి కార్డ్బోర్డ్తో ఒక సపోజ్ కొన్ని పార్ట్స్ రెడీ చేసినాక దానిపైన జేవైర్తోని వీటికి ఫెన్సింగ్స్ లాగా చేసేస్తే కనుక వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ అలాగే చాలా ఫాస్ట్లీగా అయిపోతుంది. మొత్తానికి అయితే ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి. గణేష్ వర్క్ అనేది నెక్స్ట్ వీడియోలో నుంచి ఇంకా చాలా స్పీడప్ అయితే అయిపోతుంది. మొత్తానికి ఆ కార్డ్బోర్డ్ గిన్నె మనమైతే అంటే ఇట్లా మనం సపరేట్ చేసుకుంటా మనమైతే యూజ్ చేస్తాం స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ తీసుకొని. అండ్ సో ఇదే మెయిన్లీ రీజన్ కార్డ్బోర్డ్తో చేయడానికి. అండ్ అలాగే మనం యూజ్ చేసింది క్లే పైన జేవేర్ అనేది మరీ అంత అవసరం అయితే ఉండద్దు. ఎందుకంటే ఆ క్లే అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ అలాగే మొత్తానికి లైట్ వెయిట్తోని అండ్ అలాగే దాంట్లో వాటర్ అనేది ఉండదు. మట్టితో చేసేటప్పుడు జేవేర్ యూజ్ చేసాము ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్కి సంబంధించి కార్డ్బోర్డ్కి అయితే వాటర్కి పట్టదు కదా. సో అలా అనేసి మనమైతే జేవేర్తో అయితే చేసినాము. కానీ ఇప్పుడైతే మనం ఇంకా చిన్నగా చేస్తున్నాం కదా గణేశుని అయితే మనక్కడ గణేశుని మనక్కడ పెట్టుకోవడానికి. సో అలా అనేసి క్లేతోనైతే చేస్తాం. దాంట్లో కార్డ్బోర్డ్ అయితే మొత్తానికి యూజ్ చేస్తాం.
అండ్ ఇంకోటి గైస్ అలాగే ఆ గణేశుడిని మనం మన కాడనే పెట్టుకుందామా, లేకపోతే దానికి గణేశునికి సంబంధించి గివ్ అవే అని చేస్తామా, లేకపోతే ఏమైనా చేస్తాం, మొత్తం అయితే మీకు ఇంకా ముంగట వచ్చే వీడియోలు అయితే చెప్తాను. అండ్ అలాగే దానికైనా రీజన్ ఉన్నవి వచ్చే వీడియోస్లో అనేవి మీకు తెలిసిపోతుంది. మొత్తానికైతే ఇప్పుడు ముంగట వచ్చే వీడియోస్లో గణేష్ మ్యాథ్కి సంబంధించి వర్కింగ్ వీడియోస్ రేపటి నుంచి వస్తూనే ఉంటుంది ఛానల్ మీద. అందరైతే చాలా వెయిట్ చేస్తారు వర్కింగ్ వీడియో కోసం. లాస్ట్ వీడియోలో అయితే చాలా తక్కువ వర్క్ అయితే చేసాము. అది ఉట్టి బేస్కి సంబంధించి ఒక ఫ్రేమ్ అయితే రెడీ అయింది. సో లాస్ట్ వీడియోలో అంతే వర్క్ అయితే చేసాము. ఇంకా ముంగట వచ్చే వీడియోలో తొందరగా బేస్కి సంబంధించి 50% వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇది ఇప్పుడైతే మా షాప్లో అయితే పాపడ్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే వీటిని అరేంజ్ అయితే చేద్దాం. సో ఇది ఇప్పుడు వరకు అయినంత వరకు చూసుకోవచ్చు గణేష్ ఉంది. యాక్చువల్గా అంటే ఇప్పుడు సేమ్ ఇట్లా అంటే కార్డ్బోర్డ్తో ఇంత హైట్లో ఒక స్టేజ్ వేసినాం కదా, దానిపైన అయితే జస్ట్ దీన్ని ఫ్రేమ్స్ లాగా యూజ్ చేసుకుందాం. దాంతో టైం టేకింగ్ కాదు, లేకపోతే దీని ఒక్కదానికి బెండ్ చేయడానికి చాలా టైం పడింది మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే కనుక. సో ఇంతగా చూసుకోవచ్చు. మొత్తానికి ఈ వీడియోలో అయితే ఎంత కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో చాలా మంచి ఐడియాస్తోని. సో మొత్తానికి అయితే మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పినాక సో ఇదే కదా వర్క్ అనేది. వినాయక చవితి కోసం గణేశుడి వర్క్ అనేది వినాయక చవితి కంటే ఒక 2-3 months ముందు స్టార్ట్ అవుతుంది. కానీ ఇదైతే మనం ఇంకోటి చిన్నగా ఇంకా చాలా చిన్న వర్జన్గా అయితే గణేశుడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ఇంకా వీడియోస్ అయితే ఛానల్ పైన అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికైతే షేర్ చేసి నాకైతే ఇంకా అయితే ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా చాలా మంచి మీకు ముంగటైతే వీడియో అనేది తెస్తాను. సో టాటా బాయ్.